పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం ఎంతమంది పిల్లలండి? ముగ్గురు పిల్లలు మేడం. మీరు ఆ అమ్మాయి సుజాతకు అన్యాయం చేశాను అనుకుంటున్నారా లేదా? మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. అలాంటి ఉద్దేశం లేదు. ఏమి చేయలేము. ఏమి చేయలే. మీరు ఆ అమ్మాయితో కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నారన్నదాన్ని మీరు ఒప్పుకోరు. మేము కనలేము మేడం. అక్కడ ఒకసారి దెంకపోయింది. కొంచెం గట్టి మాట్లాడండి. అసలు మాట్లాడారు. పారిపోయిందా? పారిపోయిన తర్వాత 3 నెలల కడుపు 4 నెలల కడుపు అయింది. పంచాయతీ పెట్టిరు. వాడి నుంచి తోలిచ్చిరు. ఎందుకు పారిపోయిందో ఎందుకు కడుపు వచ్చింది? పారిపోయింది ఎందుకు పారిపోతుందో వస్తుంది ఎందుకో. ఎలా కడుపు వచ్చిందో ఎందుకు పారిపోయిందో ఏం తెలియదు. మాకు ఎలాంటిది తెలియదు. మీకు అసలు ఏం తెలియదు. ఆ ఊళ్ళో పోయి పంచాయతీ పెట్టినాం. పెద్ద మనుషులు అది ఇది అన్నారు, తోలిచ్చిరు. అది ఇది ఏమన్నారు పెద్ద మనుషులు? అదో ఇదో చెప్పిరు. ఏం చెప్పిరో అందరు చెప్పిరు. వాళ్ళు పంపించారు. వచ్చిర్రు. వాళ్ళ సంసారం వాళ్ళకు, మా సంసారం మాకు. మీరు ఆ అమ్మాయి ఏ వయసులో అమ్మాయికి పెళ్లి చేశారు? ఏ వయసులో అమ్మాయి మీ ఇంటికి వచ్చింది తెలుసా మీకు? నాకు తెలియదు. అంత అనుభవం పెళ్లి చేసేటప్పుడు కూడా నాకు అంత అనుభవం లేదు. ఎంత వయసు తెలుసుకోవాల్సిన అనుభవం కూడా లేదా? లేదు. మేము పోయలేము. వాళ్ళ ఇంటికి పోయి పిల్లనిమ్మని అడగలేము. నిన్ను అసలు నేను అడిగానా? అసలు నిన్ను నేను పిల్లనిమ్మని అడిగారా? నిన్ను అడిగానా? నేను అడగలేవు. మరి అడగకుండా ఎందుకు సమాధానం చెప్తున్నాను? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటారంట. సామెత తెలుసా నీకు? అలా ఉంది మీ వ్యవహారం. ఎవరిని ఏమన్నా కూడా ఏదన్నా కూడా మీ సమాధానాలు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. పెళ్లి చేసుకున్నారు, అమ్మాయిని పెళ్లి చేశారు మీ తమ్ముడికి. ఒక్క నిమిషం చెప్పాలి. చెప్పండి. ఒక ఊరి నుంచి ఒక పిల్లని తెచ్చి చేసినాం. పిల్ల ఒక 6 నెలలో 2 సంవత్సరాలు ఉన్నది. పనికిరాదా అని పిల్లకి 50,000 దండు కట్టించి పిల్లను పంపించేసినాం. మా ఊరు పక్కనే కట్టారు. పిల్లకి ఏం కట్టారు? దండు అంటే 50,000 ఇచ్చారు అమ్మాయి పిల్లకు. ఎందుకు? మీరు తప్పుగా సమాధానం చేశారు కాబట్టి ఆ అమ్మాయి అన్యాయం అయిపోయింది. ఇచ్చేసి పంపించాము. పంపించి మేము సైలెంట్ గా ఉన్నాం. మరి ఇవన్నీ తెలుసుకున్నాక ఇవ్వచ్చు కదా. అన్ని తెలియలేవు. వీళ్ళకప్పుడు పిల్లని ఇష్టం. ఏది? పిల్లగానికి పిల్లని ఇష్టం. వాళ్ళేమో 10 రోజుల్లో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అని చెప్పారు. 10 రోజులు ఎందుకు వెళ్ళిపోయింది? ఒక 6 నెలలో 7 ఉన్నది. 6 నెలలో 7 ఉంది. ఏం 6 నెలల 7 ఉందా? మరి 10 రోజుల్లో వెళ్ళిపోయింది అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మేడం అవుతాం కాదు. 6 నెలలు లేదండి. నువ్వు అన్నదే కదా నేను చెప్తున్నా. నేను అన్నా ఎందుకన్నా వాళ్ళకి 5 రోజులు 10 రోజులు నువ్వు ఈ చిన్న విషయంలో అబద్ధం చెప్తున్నట్టు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా ఉంటాయి. లగ్గం చేసినాక 6 నెలలో ఏడాదో ఉన్నది. ఉన్నాకనే ఈ బదనాం పెట్టిపోయింది. నువ్వెన్ని రోజులు ఉందన్నావు? నీ పెళ్ళం ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయింది నీ పెళ్ళం? నువ్వేమో నెల ఉందంటే వాళ్ళు సంవత్సరం ఉందా? ఎందుకున్నది? సంవత్సరం నెల అంటే నెల ఏంది? సంవత్సరం ఉంటుంది. నాకు తెలియలేదు మేడం. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? తెలియలేదు. నీకేం తెలుసు? ఒకటి తెలుసు అని చెప్పు. తింటాం తెలుసు నీకు. అందుకే ఆ పిల్ల అలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావు. చెప్పండి, మీకేం తెలీదు. మీరు ఆ పిల్లకి ఏం చేయలే. ఆ పిల్ల పిచ్చెక్కి ఇప్పుడు రోడ్డు మీద నన్ను అంటే వాళ్ళ అన్న నాకేమో 2 పిల్లలు పుట్టారని పిల్ల పిచ్చెక్కి తిరుగుతుంది రోడ్డు మీద. ఈ పటేల్ వీళ్ళందరూ ఈ రాసిచ్చి నేను అందుకే రాసిచ్చాడు మీ అన్న. ఇందులో ఏమని రాసిచ్చాడు? అమ్మాయి నేను చూసుకుంటానని రాసిచ్చాడు. మీ అన్న ఎందుకు రాసిస్తాడు అమ్మాయిని చూసుకుంటానని? చదువు ఇక్కడ ఎవరు రాసిచ్చున్నారా? ఎవరు రాసిచ్చారు? ఏం రాసిచ్చారు చెప్పు. బావ రాసిచ్చిండు. లేవా నువ్వు ఆ రోజు? లేవా? మరి ఏం చూసి మరి ఉండి ఏం చూసి మరి బాగా రాయలేడు. కొంచెం ఊళ్ళో తెలుసుకో. మనుషులు ఎవరు రాసిరు? అది మీ సంతకం పెట్టాడా మీ అన్న? నాకు తెలియదు మేడం. వాళ్ళు ఉన్నదేమో. అక్కడే ఉన్నానంట, అక్కడే చూసానంట. మరి నాకు తెలవదంటే సంతకం దొంగతనంగా దాచి పెట్టి సంతకం పెట్టాడా? పెట్టొచ్చు కానీ మరి ఏమి రాసారో తెలియకుండా సంతకం పెడతారా? పెట్టొచ్చు. పెట్టమంటే పెట్టొచ్చు. ఏమి రాసారో తెలియకుండా సంతకం పెడతారా? రాయనికి చదువు రాదు ఆయనకు. రాయనికి మొత్తం ఎవరు రాసిరో చదువు రాదు. బయట అంటే ఏది రాసి పెడితే బయట వాళ్ళ సంతకం పెట్టేస్తారు. సంతకం వస్తుంది. సంతకం వస్తుంది అయ్యా. బట్ ఇక్కడ ఏమి రాసారో తెలియకుండా సంతకం పెట్టరు కదా. పెద్ద మనుషులు రాసిరు సంతకం. అరే పెద్ద మనుషులు ఏమి రాసారో తెలియదా మీకు?
చెప్పే రాస్తారా లేదా? రాయేసి చదివి వినిపించే సంతకం పెట్టమంటారా లేదా? మరి చదివి వినిపించినప్పుడు నీకు చెవుడా? నీకు వినబడలేదా చదివి వినిపించినప్పుడు? నేను లేను ఆడ. నువ్వు ఇప్పుడు అందరూ అక్కడే ఉన్నావని చెప్పా. దూరం కూర్చున్న మంది మీరు మాట్లాడేదానికి ఇప్పుడు మీకు ఒకటి అర్థం చేసుకోండి. మేము ముగ్గురు చెప్తున్నా, ఇది మన నలుగురి మధ్య, మీరు ముగ్గురు మన 6గురి మధ్య జరుగుతున్న విషయాన్ని మీరు అనుకుంటే చాలా పొరపాటు. కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఇది. మీరు చెప్పే ప్రతి అబద్ధం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. అడ్డంగా మాట్లాడద్దు. మీరు మాట్లాడే మాటలోనే మీరు ఇరుక్కుపోతున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇంకా ఏం రాసిన ఏం రాసినారు? ఇప్పుడు అమ్మాయిని మేము చూసుకుంటాము, ఇంకా అమ్మాయిని చూసుకునే బాధ్యత నాది అని మీ అన్న రాసిచ్చాడు. మీ అన్న ఎందుకు రాసిచ్చాడు? మొగుడు ఈయన మీ అన్న? అమ్మాయికి మొగుడు మీ అన్న లేకపోతే ఈ అబ్బాయి మీ తమ్ముడు? మరి ఎవరైనా అడిగితేనే రాసిచ్చిండు చూసుకుంటాను. ఎవరైనా రాసిచ్చేస్తాడు మీ అన్న? ఎట్లా రాసిస్తాడు? మరి ఎందుకు రాసిస్తాడు? ఏదైనా పని ఉంటే, ఏదైనా తప్పు చేస్తుంటే, ఏదైనా బాధ్యత ఉంటే రాసిస్తారు. ఎవరు అడిగి పెడతాడు? రాయరు. ఎవరు చెప్తే వాళ్ళకి చేయరు. ఎందుకు చేస్తారు? పిచ్చోడా మీ అన్న ఏమన్నా? అది కూడా తెలియదు మీకు. మీ అన్న పిచ్చోడా మంచోడా? నువ్వు మంచోడో పిచ్చోడా అదన తెలుసా నీకు? నువ్వు మంచోడో పిచ్చోడా అదన తెలుసా? నీకేమి తెలియదు, మీ తమ్ముడికి ఏమి తెలియదు, మీ అమ్మకేమి తెలియదు. వాళ్ళకి అన్ని తెలుసు, మరి వాళ్ళు ఎందుకు వచ్చారు మేడం? మరి ఏమొచ్చారు? మీరు ఇంట్లో అమ్మాయిని బంధించేసి ఆ అమ్మాయిని హింసించారు. ఆ అమ్మాయిని ఇల్లు వదిలి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయితో ఆడుకున్నారు. నువ్వు నీ అన్న. దీనికి మొత్తం సపోర్ట్ చేసింది మీ అమ్మ మీ తమ్ముడు. నేను అసలు లేదు మేడం. నువ్వు లేవు. నువ్వే వేరే దేశం వెళ్ళిపోయావా? ఆమెకి ఇష్టం ఉండి పెడుతుంది. ఆమెకి ఇష్టం ఉండే కదా. ఆమెకి ఇష్టం ఉండే ఇప్పుడు అమ్మాయితో మీ వాళ్ళ అన్న కాపురం చేశాడు అన్న విషయం ఒప్పుకోండి. ఇష్టం ఉంటే కష్టం ఉండే వదిలే. మొత్తానికి కాపురం చేశాడా? ఎవరు? వాళ్ళ అన్న. ఎవరన్నా? మీ పెద్ద కొడుకు. పెద్ద కొడుకు ఆమె తర్వాయి తర్వాత చేశాడా? పోడు. ఎన్నడికి పోడు. మరి ఇప్పుడే అన్నా పోడు వాడు. మరి ఎవరు పోయాడు? ఈమె పెడుతుంది. ఉండలేక పెడుతుంది. తండ్రి లేకున్నాడు మేడం. తండ్రి లేకున్నాడు. నువ్వు వెళ్ళావా? నువ్వు కాపురం ఎందుకు వెళ్తాం? ఇప్పుడు మీ అమ్మ చెప్పింది కదా ఏమో మరి ఇష్టం వచ్చి పోయింది అన్నావు కదా. ఏమంట? ఆమె ఇష్టం వచ్చి పోయింది. ఇష్టంతో ఇప్పుడు అన్న అవన్నీ వద్దు. ఇష్టం కష్టం పక్కన పెట్టు కాసేపు. కొడుకులు ఆమెతో అయితే కాపురం చేశారు కదా. ఎవరికి ఇష్టం వదిలే. ఇష్టమని అనుకుందాం. మరి చేయలేదు. ఇప్పుడు అన్నావు ఇష్టం ఉండి పోయింది అన్నావు. ఇష్టం ఉండి కాదు, ఆమెకి ఇష్టం ఉండి పెడుతుందేమో అని ఇష్టం ఉండి పోయింది అనలే నేను. ఇష్టం ఉండి ఏం పెడుతుంది? మరి దాని మీద ఒట్టిగా అనవసరం మాటలు మేడం. అది 15 సంవత్సరాల పెళ్లి చేసుకొని ఇది వరకు దాకా లేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది మరి? 12 ఏళ్ల వయసులో ఆ పిల్లని మీరు ఆడుకోవడం మొదలు పెట్టారు. ఎవరితో పడ్డది బాధ? మా మీద ఉన్నదా? మా మీద ఉందా? మీ మీద ఉంది. ఎవరి మీద ఎవరి సంసారం వాళ్ళకి ఎవరు అలాగ పడ్డం. పిల్లలు ఎట్లా పుట్టారు? ఆమెకి పిల్లలు ఎలా పుట్టారు? మాకేం తెలుసు? కాపురానికి పనికి కాపురానికి పనికి రావడానికి ఊరందరికి తెలుసు. మీరే చెప్పారు. మీ అమ్మ చెప్పింది, మీ తమ్ముడు చెప్పాడు. నువ్వు చెప్పమ్మా అసలు ఏం జరిగింది చెప్పు. కరెక్ట్ గా వీళ్ళు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు ధైర్యంగా నీ జీవితంలో ఇది నీకు ఆఖరి అవకాశం. నీ లైఫ్ లో మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు రేపు అట్లీస్ట్ నువ్వు బతికినంత కాలం సుఖంగా బతకాలంటే ఇది నీకు దొరికిన ఆఖరి అవకాశం. దేవుడి మీద భారం వేసి నిజాలు చెప్పు. ఆయన భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. పోత 2 రోజులు అంటే పంపించారు. పంపించినాక బాసన్లు వాళ్ళ భార్య కొంచెం గట్టిగా చెప్పు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించినాక నేను సాపేస్తాపో బావకంటే మా అక్క చెప్పింది. పోయి సాపేస్తున్నా కరెంట్ బంద్ చేసిండు. వచ్చిండు మేడం. ఇక ఇంకా తర్వాత ఖరాబ్ చేసిండు. ఖరాబ్ చేసినాక ఆ రోజే మందు తాగిన. నేను మందు తాగి హాస్పిటల్కి వేసుకోతే ఇట్లా ఎందు గురించి తాగిందంటే నేను నన్ను అడిగినాక స్పృహలోకి వచ్చినాక అడిగిరు. అడిగితే అన్ని చెప్పిన గిట్ల సంగతి అని చెప్పేసరికి చెప్పి మళ్ళీ అందరూ మీ అమ్మ నాన్నతో సహా అందరూ కలిసి పంపించారు. మళ్ళా పంచాయతీ పెట్టి మళ్ళా పంపించారు. పంపించినాక నా కొడుకు పుట్టిండు. చెప్పాలి ఆయనకే 2 పిల్లలు ఆయనకే పుట్టిరు. పుట్టినాక ఇక మా అంతలో మేము ఓవరంతలో వాళ్ళే వండుకుంటా మా పని మీద మేము చేసుకున్నాం. 7 సంవత్సరాలు అవుతుంది మేము అలాగా పడి. ఆ తర్వాత ఇంకెప్పుడు అతను నీ దగ్గరికి రాలేదా? వచ్చింది మేడం. వెనకసరికి ఆయన ఫస్ట్ భార్య చచ్చిపోయింది ప్రెగ్నెంట్ ఉండి. వీళ్ళ గురించే వాళ్ళకి తట్టుకోలేక గుల్కలు తాగింది ఆమె. భార్య చచ్చిపోయింది. ఆమె గుల్కలు తాగినాక ఇక కొన్ని మంచి చేయించారు. మంచి చేయించినాక కొడుకు కావాలంటే కల కొడుకు గురించి మందు తాగింది. పిల్లలు కావాలంటే 2 బిడ్డలు ఫస్ట్. ఇక మందు తాగినాక ఆ మందుకి ఈ మందుకు రియాక్షన్ అయిపోయింది మేడం. 8వ నెలలో వచ్చినాక గర్భం తీసేయాలని చెప్పిరంట. తీసేయాలంటే తీసేసుకుంటా అంటే మా అత్తమ్మ అన్నదంట
ఏమి ఎట్లా తీపించుకుంటా అంటే నా పుస్తల తాడు గుదే పెట్టుకొని తీపించుకుంటా అంటే నా అన్నదంట పుస్తల తాడు ఎందుకు గుదే పెడితే గుదే పెట్టి చూపించుకో అన్నది ఈమె. అన్నాక ఇక అటు ఇటు ఆయన హాస్పిటల్కి వేసుకోబెట్టి ఆమె కిషన్కి ఆమె చచ్చిపోయినాక ఎంతసరికి పెళ్లి ఆమె చేసుకుంది మళ్ళీ పెళ్లి చేసుకుంది 3 నెలలు అయినాక చచ్చిపోయినాక 3 నెలలకు పెళ్లి చేసుకుంది 3 నెలలు ఆగడమే గొప్ప వాళ్ళు చెప్పండి. ఇక పెళ్లి చేసుకున్నాక ఈయన మా ఇంట్లోకి రాకడా పోకడా అన్ని ఇలా భార్య చూసింది చూసి వాళ్ళ అత్తగారి ఇంటికన్నా పంచాయతీ పెట్టించింది. అప్పుడు కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు పంచాయతీ పెట్టించి ఇక అప్పటి నుంచి అసలు ఒక్కరు ముఖం ఒకరిని చూసుకోలేం మేడం. మీ ఊర్లో వాళ్ళందరికీ తెలుసా ఇతనే మీతో కాపురం చేస్తున్నా? తెలుసు అందరికి తెలుసు. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు సుజాత. నేను ఓన్ మేడం పోతే వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీ ఎదురుగా చెప్పింది అవునా? నీకే పిల్లలు పుట్టారు నువ్వే కాపురం చేసావు దీనికి నీ సమాధానం ఏంటి చెప్పు. సమాధానం ఏం మేడం? మీ ఊర్లో కూడా అందరూ తెలుసు చేసావా లేదా? చేసావు. ఇంతసేపు ఏమన్నావు? ఇందాక ఏమన్నావు? నీకు పుట్టిన పిల్లలంటే నువ్వేమన్నావు? ఎవడికి పుట్టాడో నాకేం తెలుసు అన్నావా? అరే మరి ఉండలేదు అన్నారు వీళ్ళు. వాళ్ళు ఉండకపోతే ఊర్లో ఎవరు ఉండకపోతే వాళ్ళ కాపురం చేస్తాము. ఎందుకు చేస్తాము? అబద్ధాలు మాట్లాడక. అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నా చెప్తున్నా నేను. ఏంది ముందు వచ్చి ఏం మాట్లాడా? మీరు ఆ అమ్మాయితో కాపురం చేసి 2 పిల్లల్ని కన్నారన్నదాన్ని మీరు ఒప్పుకోరు. మేము కనలేము సార్. మైనర్ రేప్ కేసు కింద మీకు మీద కేసు బుక్ చేసి మిమ్మల్ని అందరు మీరు ఎన్నాళ్ళు లోపల ఉంటారు మీకు తెలుసా? ఇప్పుడు ఎవరిని వదిలేదు లేదు. నువ్వు అనుకుంటున్నావు ఎంత పెద్ద శిక్ష మీరు అనుభవిస్తారో ఇప్పుడు మీకు తెలుసుది. నేను ఇప్పుడే పిలుస్తా లాయర్ని, డాక్టర్ అందరూ వస్తారు. మీరు చేసిన అదో పనులకి మీకు ఎలాంటి శిక్ష పడద్దో చూడండి, మీకు తెలుసుది. కనీసం ఇప్పటికన్నా మీరు ఎలా శిక్ష పడడం అన్ని ఓకే, వాళ్ళకి ఏం చెయ్యాలి ఏం చేయించాలి అన్ని ఇక్కడ చేస్తాం మీరు. విన్నారు కదా సార్ ఇదంతా? చాలా భయంకరం. ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేయగలం? ఈ కుటుంబానికి అసలు మనం ఏం చెప్పగలం? నాకైతే ఐఎమ్ లూజింగ్ మై టెంపర్. చెప్పండి మేడం. అసలు ఏంటంటే మానసిక వైద్య నిపుణుడిగా మనకు ముందు నేర్పించేది ఏంటంటే కామ్నెస్, శాంతంగా ఎలా ఉండాలి అని. మాకు ఇప్పుడు వరకు ఏంటంటే మంటలు రగులుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అసలు మీరందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటూ ఇంత అన్యాయాన్ని చూస్తూ ఇప్పుడు ఏమీ తెలియనట్టు మీకు అవసరానికి మాకేం తెలియదు అని చెప్పి అవసరం ఉన్నప్పుడు తెలుసు అని చెప్పి మీ ముగ్గురులోనే ఎక్కడ ఏకీభవం లేదు తెలుసా? అస్సలు ఈయనేం చెప్తాడు దాని ఆవిడ చెప్పేదానికి సంబంధం ఉండదు, అతను చెప్పేదానికి వీళ్ళకి సంబంధం ఉండదు. ఒకటి అశోక్ గ్యాంగ్. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను మానసిక వైద్య నిపుణుడు. ఓకే, కళ్ళల్లోకి చూసి మీ తత్వాలను నేను కనిపెట్టేయగలను. మీకు అంత పొంతం లేనటువంటి వ్యవహారం. మీ అందరి సైకాలజీ అర్థం చేసుకునేటటువంటి కంటే జంతువుల సైకాలజీ అర్థం చేసుకోవటం ఈజీ. ఆ అమ్మాయి కేసు ఎందుకు పెట్టలేదు అన్నది అది వేరే ప్రశ్న. కానీ మీరందరూ చట్టపరంగా శిక్షారు. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఇంత పెద్దలు 100 మంది ఉన్నారు, 100 మందిలో నేను కూర్చోటం నాకు తెలియదు ఇవన్నీ అన్నావు కదా. ఇన్ని సినిమాలు చూస్తారు కదా, ఎప్పుడు మీకు తెలియదా శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో? మాకు మేము చదువుకోలేము సార్, మాకేం తెలియదు. మేము చదువుకోలేదు కానీ అన్ని పనులు చేయడం, మేము వ్యవసాయాలు చేసుకుని బతికేళ్ళం, మాకు ఇవన్నీ తెలియదు సార్. ఇలాంటప్పుడు కదా అలా కాదు. ఒక చంటి పిల్లని తీసుకొచ్చి మీ ఇంట్లో కట్టబెట్టింది, అందులో ఇటువంటి వ్యక్తికి కట్టబెట్టింది. ఒక ఆడపిల్ల బహిరంగంగా వచ్చి మా భర్త లేదు నాతో, 2 మగవాళ్ళు నాతో చెప్పి వచ్చి అబద్ధం ఆడుతుందా? ఇంకో చూడు సైంటిఫిక్ గా. ఒక్క నిమిషం, మీ పేరేమన్నా? నువ్వు చెప్పు. వాళ్ళ అన్న అసలు నేను ముట్టుకోలేదా? మీరు చేసేటటువంటి తప్పును ఇప్పటికైనా ఒప్పుకోవాలి. చెప్పండి సార్. లేదు చట్టం మిమ్మల్ని శిక్షిస్తుంది. ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి కోర్టులకి వీటికి వెళ్తే కనుక మీ పరిస్థితి ఏంటి? తెలియదు సార్. తెలవదు అన్న చిన్న మాటతో మీరు తప్పించుకునే ప్రయత్నం చేయలేరు. మీకు అన్ని తెలిసే జరిగినవి, మీకు అన్ని నిజాలు తెలుసు, మీకు మానవత్వపరమైనటువంటి విలువలు లేవు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి. సరే సార్. నువ్వు ఏ తప్పు ఒప్పుకుంటున్నావు చెప్పు. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో. నువ్వు చేసిన పోయింది తప్పు ఒకటి ఒప్పుకున్నా మేడం. తప్పు నేను పోయింది మాత్రం ఒకటి తప్పు మేడం. 2 పిల్లలకి తండ్రి నువ్వు. నేను పోయింది ఒక పిల్లలు నాకు పుట్టిరో భగవంతా ఎవరికి ఇది మాట్లాడక. నేను పోయింది మాత్రం, నువ్వు పోయింది మాత్రం కాదు, పిల్లలు నీ పిల్లలా కాదు అది చెప్పు. నా పిల్లలే. అది మాట్లాడు, సరిగ్గా మాట్లాడు. నా పిల్లలే మేడం. మాట్లాడు అంతే. పోయావు, పిల్లలకి అన్నావు. లీగల్ గా ఏం శిక్షలు ఉన్నాయి చెప్పండి. అది ఆ శిక్ష కాదు, అమ్మాయి ఇష్టం. ఇంకా తర్వాత లీగల్ గా అమ్మాయి శిక్షిస్తుందా లేకపోతే అవుట్ ఆఫ్ కోర్ట్ అవుట్ ఆఫ్ ఇది ఇంకేమన్నా సెటిల్మెంట్ చేస్తా ఆలోచిద్దాం. ఓకే, నేను ఇంకొకటి అడుగుతున్నా. జరిగింది ఒకటి, నువ్వు కూడా ఇప్పుడు మనసులో నువ్వు ఆలోచించుకో. నీకు
ఫర్దర్ గా నీ భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, నీకు ఏ విధంగా మేము తీర్పు చెప్తే నువ్వు సుఖంగా సంతోషంగా ఉండగలవు అన్నది నువ్వు ఆలోచించుకొని ఇప్పుడు కాసేపట్లో లాయర్ గారితో మాట్లాడిస్తాను నేను. ఆవిడ మాట్లాడినప్పుడు నీకేం కావాలన్నది కరెక్ట్ గా చెప్పు. ఇక్కడ ఆప్షన్ నీకు ఒక్కదానికే ఉంది. నువ్వు ఎలా ఆడితే అలాగమ్మా. నువ్వు ఎలా చెప్తే అలాగే. నీకేం న్యాయం కావాలి చెప్పు. పోను మేడం నేను అక్కడ. నువ్వు వాళ్ళ దగ్గరికి పోవు ఇంకా. పోను. నువ్వు పోగొట్టుకున్న జీవితంలో మేము తిరిగి ఇవ్వలేం. కానీ నీ పిల్లలు నువ్వు ఇకపై సుఖంగా సంతోషంగా ఉండడానికి మటుకు మేము చేతనైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు నీకేం కావాలి చెప్పు. వాళ్ళ ఇంటికి పోవు. పోను మేడం. నేను ఎంత పని చేతనైతే అంత చేసుకుంటా. నా పిల్లల్ని నడుపుకుంటా. నీ పిల్లలు నీకు కావాలి. కావాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. వాళ్ళు మళ్ళీ నీ జోలికి రాకూడదు. రావద్దు మేడం. రావద్దు. మళ్ళా నన్ను చూస్తే మధ్యలో గిట ఏమేమి ట్రై చేస్తారో మేడం. అసలు మీ జోలికి ఒకటి ఉంటది కదా మేడం, ఇంటి ఆకలికెళ్ళి ఒకటి ఉంటుంది నర్సపురం 24 గంటలు. ఆ అమ్మాయి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి పడే శిక్ష చాలా భయంకరంగా ఉంటది. ఇక మీద ఈ రోజు నుంచి నిన్నెవరు కూడా ముట్టుకోలేరు, నిన్న ఒక మాట కూడా అనలేరు. అర్థమవుతుందా? సరే మేడం. కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. నువ్వు ఒంటరిగా ఉంటానంటున్నావు, అది చాలా న్యాయపరమైనటువంటి కోరిక. అది ఎవరు కాదనలేదమ్మా. ఎందుకంటే ఇలాంటి మనుషుల మధ్య నువ్వు బతకలేవు. ఎప్పుడైతే ఇదంతా వేడి తగ్గిన తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ కాపురం చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు తర్వాత ఏ విధంగా నీ మీద ప్రవర్తిస్తారు అన్నది మనకు ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు ఒంటరిగానే బతకాలి అనుకుంటున్నావు. ధైర్యంగా బతుకు. పోయిన రోజులు మేము తీసుకురాలేవు, కానీ రానున్న రోజులు నీకు నీ పిల్లలకి చాలా భవిష్యత్తు ఉంటుంది. నువ్వు కష్టపడి బతుకు. అయితే అది కాకుండా నీ మనసులో నీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, నీ దృష్ట్యా నీకు ఇంకా ఏ కోరిక ఉందో అది అడుగు. వాళ్ళని అడుగు. నీకు ఇంకా ఏం కావాలి? నా పిల్లల భవిష్యత్తు చూడాలి సార్. పిల్లల భవిష్యత్తు చూడాలంటే ఏంటమ్మా? న్యాయం జరగాలి నా పిల్లలకి. ఏదన్నా అదే అమ్మా, న్యాయం జరగాలంటే నీ పిల్లలకి వాళ్ళు డబ్బు సహాయం చేయాలంటున్నావా, లేకపోతే నీకు నెల నెల నాకు ఇంత డబ్బులు కావాలంటున్నావా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆస్తి పాస్తులు ఉన్నాయా? వాళ్ళకి ఆస్తి ఉందా? ఏముంది? ఎంత ఉందా? ధైర్యంగా చెప్పాం. 5 ఎకరాలు ఉంటుంది మనిషికి. మొత్తం అందరికి కలిపి 5 ఎకరాల పొలం ఉంది. ఒకరొకరికి వచ్చింది 5 ఎకరాలు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు. సో మీ ఆయనకి 5, ఆ మిగిలిన అన్నలకు 5 సరే సరే మనిషికి 5 ఎకరాలు ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, మీకేం ఆస్తి పాస్తులు ఉన్నాయి? ఆమె చెప్పింది అబద్ధం అంటున్నారు. మీ ఆస్తులు ఏంటి? 5 ఎకరాలు లేదమ్మా. అలా పడ్డాక అన్నది ఉంది. కొనుక్కోలే మేడం, అబద్ధం ఇది. ఇప్పుడు ఉన్నది కదా, మా సంపాదించింది ఉన్నది 2 ఎకరాలు, ఎకరన్నర ఉన్నది. ఎవరు సంపాదించింది? మీ అయ్య 2 ఎకరాలు సంపాదించారు. అదే నా పొంటిండి. ఇప్పుడు మా పెద్ద మనిషి పొంటిది, నా పొంటిండి. 20 కుంటాలు కాకుండా ఎంత ఉంది మొత్తం మీద? అది కాకనా 5 ఎకరాలు ఉంటుంది మొత్తం పట్ట. మొత్తం అంతా కలిపి 5 ఎకరాలే. పట్టనే 5 ఎకరాలు సార్. అది ఒక దిక్కు 7 ఎకరాలు ఉంది, ఒక దిక్కు 6 ఎకరాలు. లవాన్ పట్టలనే సార్. పట్ట అయితే 5 ఎకరాలు. సరే, పట్టాలు ఉన్నావు కాకపోయినా పట్టాలు లేకపోయినా మొత్తానికి 14 ఎకరాల వరకు ఉందిగా. 14, 12, 10 ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మన పారాలీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నాయి మొత్తం ఇలా పాస్బుక్ లు ఎంత తెచ్చారు వాళ్ళు ఉన్నారు బయట. అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అంట. వాళ్ళు చెప్తున్నారు అమ్మ వాళ్ళ చేతిలో ఉన్నాయమ్మా, పాస్బుక్ లు ఉన్నాయి, పెట్టుకొని ఉన్నారు అక్కడ పారాలీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుందే మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ చెప్పిన విషయాలే కాదు మేము మిమ్మల్ని అడిగింది. అనవసరంగా ఆ అమ్మాయిని వెళ్ళి కలిగితే కూడా ఆ అమ్మాయికి మేము మొత్తం అన్ని నెంబర్లు ఇస్తాం. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్తాం, అక్కడ పారాలీగల్ డిపార్ట్మెంట్ లో చెప్తాం. ఆ అమ్మాయి వెళ్ళి ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే చాలు, మళ్ళీ తిరిగి చూడకుండా అందరు లోపలే ఉంటారు. పిల్లలు ఆమె బతకడానికి మీరు ఎంత ఆస్తి ఇవ్వాలన్నది మేము చెప్తాం అమ్మాయికి, అది ఇవ్వాల్సిందే. అలా కాదు కూడదంటే ఏమ్మా ఆస్తి వాళ్ళ పేరు మీద ఉంది. ఎలా ఉన్నా అది మీ ఇంటిలో ఉన్న ఆస్తి ఆ అమ్మాయికి ఇవ్వాలి. అది నువ్వు రాసిస్తావా, మీ అన్న రాసిస్తాడా, మీ అమ్మ రాసిస్తా, లేకపోతే మొగుడు రాసిస్తాడా, అది మాకు అనవసరం. మీరు రాసిస్తే రాసిస్తారు, లేదా లీగల్ గా ఏం జరగాలో జరుగుతుంది. అమ్మాయి కేసు పెడుతుంది, మీరందరూ అప్పుడు కోర్టులు కేసుల్లో తేల్చుకుంది. అలా వద్దు. సరే ఓకే డన్. అలా అన్నా బాగుంది. న్యాయపరంగా ఏం అమ్మాయికి ఇవ్వాలని అనుకుంటున్నారా అన్నది ముందు మాకు చెప్పండి. అది ఆ అమ్మాయికి సమ్మతం అయితే మేము అంగీకరిస్తాం, లేదంటే మేము చెప్పినట్టు మీరు వినాలి. అంతే. మీకు 2 ఇల్లులు ఉన్నాయి, దగ్గర 14 ఎకరాలు 15 ఎకరాల వరకు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారు? న్యాయపరంగా ముగ్గురు అన్నదమ్ములది ఈక్వల్ గా బాధ్యత, తల్లిగా అత్తగారిది కూడా ఆవిడది కూడా బాధ్యత ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అందరు ప్రజల సమక్షంలో మీరు చెప్పండి. పెద్ద మనిషి లేడు, మేము చెప్తామా? పెద్ద మనిషి కాదు, ఇదే మా పొంటి ఏం లేదు. ఇప్పుడు చెప్పండి మీరు ఏమి ఇస్తారు. నేనేం చెప్తా మేడం? సార్ జరా చెప్పు, అందరూ అనుకున్నాక ఉంటది కదా, ఆమె చెప్తారు, ఆమె ఫోన్ చేస్తారు లేదా? ఇప్పుడు ఆమె చెప్తాది, చెప్పట్లేదు. ఉండి ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు, మీకు ఎంత పొలంలో చెప్తారు. సుజాత
ఇప్పుడు ఆయన ఏమన్నారు, మీరు ఏం చెప్తే న్యాయంగా చేస్తాం అన్నారు కదా. ఫస్ట్ మీ ఆస్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీ ఊరు నుంచి పెద్ద మనిషి ఒక ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన పిలిచి మాట్లాడదాం. ఇప్పుడు మీ ఊరు పెద్ద మనిషి మాట్లాడారు. ఆయన చెప్పారు మీ ఆస్తుల వివరాలు. 4 ఎకరాలు పట్టా ఉన్నా, 5 ఎకరాలు పట్టా ఉన్నా, 7 ఎకరాలు లావణి పట్టా ఉన్నా, 6 ఎకరాలు లావణి పట్టా ఉన్నా, ఏదన్నా కానివ్వండి, మొత్తం భూమి మీది. ఇప్పుడు లావణి పట్టా ఉంటే మీరు అమ్ముకోవడానికి ఉండదు, అంతేగాని మీరు కౌలు చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు గవర్నమెంట్ అడిగితే మేబీ అప్పుడు గవర్నమెంట్ తీసుకోవచ్చు. బట్ అప్పటి వరకు ఆ భూమిలో మీరు సేద్యం చేసుకోవచ్చు. దాని నుంచి వచ్చే డబ్బులు మీరు మీ కుటుంబానికి వాడుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మొత్తం లావణ్య పట్టా అవనివ్వండి, పట్టా భూమి అవనివ్వండి, మీకున్న మొత్తం భూమిలో మీరు ఆమెకి ఏమిస్తారు? ఆ అమ్మాయి సపరేట్గా తన బ్రతుకు, తన 2 పిల్లల్ని పెట్టుకొని బ్రతుకుద్ది. మీరెవ్వరూ ఆ అమ్మాయి జోలికి వెళ్ళడానికి లేదు. అలాగే ఆ అమ్మాయి కూడా మీ జోలికి రాదు. ఆ అమ్మాయి ఒక్కతే కాదు కదా, 2 పిల్లలు. ఆ పిల్లల్ని పెంచాలి, ఆ పిల్లల్ని చదివించాలి. సో మీరు మనస్ఫూర్తిగా ముందు మీరు చెప్పండి, మీరు ఆ అమ్మాయికి ఏమిస్తారు? మా పెద్ద మనిషి మేడం, నా పెంట ఏం లేదు కదా, నేను వీటి ఇస్తా అంటే ఎట్లా? మా పెద్ద మనిషి పంట ఉంది, అది ఇప్పుడు ఆయన చెప్పిండు కదా సర్పంచ్ సాబ్, ఆయన ఎట్లా అంటే అట్లా, నా పంట ఏం లేదు. నీ పేరు మీద లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నా వాళ్ళతో మాట్లాడించి రాయించాలి. ఎంత ఇస్తా ఏం కాదు తెలియాలి, నేను ఎట్లా చెప్పాలి? మీరు మాట్లాడి చెప్పాలి. మరి ఎవరితో చెప్తారు, ఎప్పుడు చెప్తారు? లక్ష్మి. ఓకే ఓకే, లక్ష్మి గారితో మీరు చెప్తారు ఎంత భూమి ఇస్తారు ఏంటి ఏమి అని. ఎంతైనా ఉన్నాయండి మేడం, అందులో ఒక స్పెసిఫిక్ పర్సెంటేజ్, అది ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి అన్నది మేము మాట్లాడట్లేదు. మీ మొత్తం ఆస్తులో ఎంత భాగం ఆ అమ్మాయికి న్యాయపరంగా మీరు ఇవ్వాలి అన్నది మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. ఎంత భాగం అలా అంటే అవ్వదు, అలా కాదు. ఇది ఆయన చెప్పిండు, మా పొంట ఏం లేదు ఆయన చెప్పిండు కదా. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఉందనే చెప్పాడు. ఎవరి పేరు మీద ఉందో తెలియదని చెప్పాడు, కానీ ఉందని చెప్పాడు. ఎవరి పేరు మీద ఉన్నా మీదే కదా భూమి. పెద్ద పెట్టే ఉంది, పెద్ద ఆయన పేరు మీద ఉంటుంది, మీదే కదా భూమి. అదే అలా ఎవరు ఎంత ఇస్తాడు? అతను ఇవ్వనంటే ఇప్పుడు అతను కూడా లోపలేస్తాం, ఊరినే కాదు కదా. మీరు మొత్తం ఎందుకు ఇవ్వటాడు మేడం? అడుచుకోవాలి కదా. ఇప్పుడు నేను అంటే అవుతుందా? ఎంత ఇస్తాడు ఏం కథ నాకు తెలియదు. వాళ్ళ ఇసుక ఎంత పోతుందో అట్లా. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ లైన్ లో రారా సార్? నంబర్ లేదు మేడం. మీ అన్న నెంబర్ లేకుండా ఎట్లాగండి? ఫోన్ వేరే కొట్టుకుంటూ వేరే సిమ్ తెచ్చుకున్నాడు, పాతది ఉండే. వేరే సిమ్ తెచ్చుకుంటే మీకు నెంబర్ ఇయ్యలేదు మేడం. అందరూ కలిసి ఒకే చోట కదా ఉంటారు, మరి ఎలా ఇయ్యడు? ఆయన ఇంటి దగ్గరే ఉంటాడా? ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఆయన? ఏమో ఎక్కడెక్కడ జ్వరం వచ్చి పండుకుంటాను. జ్వరం వచ్చి పడుకుంటే ఇంట్లోనే కదా ఉంటారు. సరే మీ ఆవిడే ఫోన్ చేయి, మీ ఆవిడ ఫోన్ ఇంట్లో ఫోన్, మా దగ్గర ఇంట్లో ఫోన్ ఎవరిది ఫోన్ లేదు, మా ఇంట్లో ఫోన్ లేవు మేడం. ఎవరికి ఫోన్ లేదు, ఎవరు వాడుకోరు. ఇంకా వీళ్ళు ఇలాగా చెప్పరు. మనం లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో మొత్తం ఆ లీగల్ అన్ని చేద్దాము. ఆ లోపల వాళ్ళు మారి ఇప్పుడు ఆవిడ లక్ష్మి గారితో వెళ్ళి రేపు ఎల్లుండి మాట్లాడి వాళ్ళు ఏదైనా ఒప్పందానికి తెచ్చుకుంటే సరే, లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఆ అమ్మాయి వాళ్ళకి ఏం శిక్ష పడాలో పడుతుంది, ఆ అమ్మాయికి ఏమో ఆలోచించుకుంటారు లీగల్ గా. ఒకసారి అనురాధ గారు చెప్తాము, సరే అమ్మా. మీరు ఇప్పుడు రేపు 24 గంటల లోపల మీరు వెళ్ళి మీరు మాట్లాడుకోవాలి. రేపే చెప్పాలి, ఎల్లుండి వరకు ఎందుకమ్మా మాట్లాడాలి? రేపు కాకపోతే ఎల్లుండి అని చెప్తున్నా, ఒకటే దినం. లేదు, రేపటి లోపల మీరు ఏ విషయం తేల్చుకోవాలి, రేపటి లోపల మీరు మాట్లాడుకొని చెప్పాలి. సోమవారం అన్ని కోర్టులు పోలీస్ స్టేషన్లు అన్ని తెరుస్తారు. మీ తరఫున ఏమేం కేసులు వెళ్ళాలి అవన్నీ వెళ్తాయి. ఆ లోపల మీరు రేపు సాయంకాలం లోపల లక్ష్మి గారికి లేదమ్మా మేము ఇలా ఒక అండర్స్టాండింగ్ వచ్చాము, ఆ అమ్మాయికి పిల్లలకి మేము ఇది ఇచ్చేస్తున్నాం అని మీరు చెప్పేస్తే ఆవిడ మాకు చెప్తుంది. సోమవారం ఆ పనులన్నీ ఆపేస్తాం, సరేనా? ఓకే, ఇప్పుడు ఆవిడ లాయర్ తో కూడా మాట్లాడతాం, ఆవిడ చెప్తుంది మీకు ఏ విధంగా శిక్షలు పడతాయి అన్నది. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్తే, బాగున్నారా? అనురాధ గారు, అదే ఇప్పుడు ఈ కేసు గురించి మీకు బ్రీఫ్ గా చెప్తానండి. ఈ అమ్మాయి సుజాత 12 ఏళ్ల వయసులోనే అమ్మాయికి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 years ఆమెకి కాపురం అంటే తెలియదు, సంసారం అంటే తెలియదు. తర్వాత జరిగిన అన్యాయం ఏంటంటే ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే ఈమె భర్తకి 2 అన్నలు, అందులో 2వ అన్నతో ఈ అమ్మాయితో కాపురం చేయించారు. అత్త మొత్తం కుటుంబం మొత్తం ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి బలవంత పెట్టి కాపురం చేయించి ఆ అమ్మాయికి 2 పిల్లలు, ఒక కొడుకు.
అంటే ఫస్ట్ టైం అమ్మాయి మీద అటెంప్ట్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అమ్మాయి 14 years ఏజ్ లో ఆ అమ్మాయిని బలవంతంగా అతని రూమ్ లోకి పంపించి ఆ ఇష్యూ అటెంప్ట్ జరిగిన తర్వాత తను షీ ట్రైడ్ టు కమిట్ సూసైడ్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది. అదో పెద్ద విషయం అయింది. డాక్టర్లకి ఇట్లకి ఊళ్ళో అందరికీ తెలిసింది, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ కూడా తెలిసింది. కానీ ఇక్కడ చాలా భయంకరమైన విషయం అంటే ఆ అమ్మాయి సొంత తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని మన పరువు మర్యాదలు పోతాయి నువ్వు ఇక్కడ ఉంటాయని మళ్ళీ ఇంటికి పంపించారు. అదే ఇంటికి, అదే అత్తారింటికి. ఇంకా అక్కడి నుంచి అలా ఆడుకున్నారు. మధ్యలో ఈవెన్ వీళ్ళ అంటే ఇప్పుడు ఈ భర్త రెండో పెద్ద అన్న ఉన్నాడు, అతను కూడా అమ్మాయితో సంసారం చేశాడు. ఇలాగ ఎవరిష్టం వచ్చినట్టు అమ్మాయితో ఆడుకున్నారు, అమ్మాయిని హింసించారు, అన్ని రకాలు. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే అమ్మాయి నేను ఇంకా వాళ్ళతో ఉండలేను, నేను నా పిల్లల్ని తీసుకుని అంటే ఈ అమ్మాయికి పుట్టిన 2 పిల్లలు కూడా ఈ రెండో అన్న పెద్ద అతను కాకుండా రెండో అతనికి పుట్టారు. అయితే అతని వైఫ్ కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదండి మేడం గారు, వాళ్ళు ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అన్ని ఒప్పుకుంటున్నారు, అన్ని ఒప్పుకున్నారు. మనం ఏం చెప్తే చేస్తాం అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే అతని భార్య కూడా చనిపోయిందంట, చనిపోయి మళ్ళీ అతను ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడు. సో ఇప్పుడు తనేమంటది అంటే నేను ఇంకా వీళ్ళతో ఉండను, వీళ్ళు నా జోలికి రావద్దు, నేను వాళ్ళ జోలికి వెళ్ళను, నేను నా పిల్లల్ని పెట్టుకొని నేను సపరేట్ గా బతుకుతా, నా బ్రతుకు నేను బ్రతకడానికి నాకు జీవనాధారం కావాలి, వీళ్ళు నాకు ఏ విధంగా హెల్ప్ చేయగలరు, మీరేం న్యాయం చేయగలరు, నాకు స్వతంత్రం కావాలి, నేను పడ్డది చాలు అని ఆ అమ్మాయి చెప్తుంది. సో నేనేమన్నానంటే ఒకటి లీగల్ గా మీ మీద కేసులు అయి పెడితే చాలా భయంకరమైన శిక్ష మీకు పడుతుంది, దాని గురించి ఇప్పుడు మేడం చెప్తారు. అలాగా కాదు మనం లీగల్ గా వెళ్ళొద్దు, ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ అమ్మాయికి మాకున్న ఆస్తులు ఎంత ఇచ్చేసి ఆ అమ్మాయి బ్రతుకుద్దా, అమ్మాయి జోలికి మేము వెళ్ళమని మీరంటే అది ఆలోచిద్దాం అని అంటే ఓకే అన్నారు. సరే ఏమిస్తారు అంటే వాళ్ళకున్న ఆస్తి వివరాల ప్రకారం 4 ఎకరాలు ఏదో పట్టా భూమి ఉంది, 6-7 ఎకరాలు లావణి పట్టా ఉంది అని అంటారు. సరే ఎదున్నా పర్వాలేదు, ఎంత భాగం మీరు ఇస్తారంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, అది ఎంత ఉందో మా పేరులో లేదు, ఎంత ఉన్నా అది మా అన్న పేరులో ఉంది, అతన్ని అడిగ్గాని మేము చెప్పలేము అని అంటున్నారు. సో నేనేమన్నానంటే ఇప్పుడు మా లాయర్ గారికి ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడదాం, లీగల్ గా వీళ్ళ మీద ఏమేమి ప్రొసీజర్ మనం ఫాలో చేయాలి అవన్నీ ఆవిడ చెప్తారు, అది మనం మొదలు పెట్టేస్తాం ఆ పని. మీకు ఒక రోజు టైం ఇస్తాం, రేపు ఆదివారం మీరు వెళ్ళి మీ అన్నతోనో ఎవరితోనో మీరు అందరూ మాట్లాడుకొని ఆ అమ్మాయికి ఏం చేస్తారు అన్నది ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చారు కదండి కౌన్సిలర్ ఆవిడ లక్ష్మి అని ఉన్నారు, ఆవిడతో చెప్పమని చెప్పాం. న్యాయంగా మీరు వీళ్ళు ధర్మంగా ఆమెకు ఒక పార్ట్ ఇచ్చి ఆమెకు ఓకే అని అమ్మాయి ఒప్పుకుంటే ఓకే, లేదంటే మండే యాజ్ ఇట్ ఈస్ వీళ్ళ మీద లీగల్ ప్రొసీజర్ అంతా మనం చేయిస్తామని చెప్తున్నా. సో వీళ్ళు ఈ అమ్మాయికి గనక న్యాయం చేయకపోతే వీళ్ళకి ఏమేమి శిక్షలు పడతాయి, వీళ్ళు ఎంత పెద్ద శిక్షకు అర్హులు, వీళ్ళ ద్వారా అంటే న్యాయపరంగా అమ్మాయికి మనం ఏమేమి చేయించగలం అది మీరు చెప్పండి మ్యామ్. మేడం ఇది ఫస్ట్ సభ్య సమాజం సిగ్గుపడే అంత హీనమైన చర్య వీళ్ళు ఆ అమ్మాయి తరఫున చేశారు, అసలు మామూలుగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు ఎప్పుడైనా కూడా తాళి కట్టి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య మీదైనా కూడా శారీరకంగా అంటే ఆమెకి ఇష్టం లేకుండా ఆమె శరీరాన్ని అనుభవిస్తే దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. కరెక్ట్. సో వీళ్ళు అది కూడా కాకుండా వీళ్ళు ఎట్లాంటి సెక్షన్స్ వీళ్ళ మీద వేయచ్చు అంటే ఐపీసీలో ఉండే చాలా పకడ్బందీ అయిన రేప్ కేసు కూడా వీళ్ళ మీద పెట్టే అవకాశాలు ఉన్నాయి, పెట్టవచ్చు కూడా. రేప్ కేసు ఒకటి, తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే నిర్భయ చట్టం కిందకి కూడా వీళ్ళు వస్తారు, ఎందుకంటే ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా కూడా హింసించారు కనుక. తెలియదు ఏముందండి, ఈ నిర్భయ చట్టం ఒక్కసారి వాళ్ళ మీద ఉపయోగిస్తే వాళ్ళ జీవితాలు మొత్తం చిన్న భిన్నం అయిపోతాయి. వాళ్ళు మానసికంగా, ఇంకోటి ఏంటంటే ఫైన్ తో పాటు చాలా విగరస్ పనిష్మెంట్, కఠినమైన కారాగార శిక్షలు వీళ్ళకు. నిర్భయ చట్టంలో చాలా చాలా సీరియస్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళు అవన్నీ అనుభవించడానికి రెడీయా అని అన్నప్పుడు ఆ సెక్షన్స్ ఈ అమ్మాయి ఉపయోగించుకునే రైట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి ఆ విధంగా చేయనని మీతో చెప్తోంది. బతుకు జట్టు కబండికి వచ్చిన తర్వాత న్యాయపరంగా అన్ని విధంగా మనం అందరం ఆదుకుంటామని చెప్పి ఆవిడ తెలుసు కనుక ఆవిడన్ని ఓపెన్ అయ్యింది కనుక ఇక్కడ పిల్లలకు ఇల్లిజిటిమేట్ చైల్డ్స్ అనేది హిందూ వివాహ చట్టంలో ఇప్పుడు తీసేశారండి. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే పిల్లలను కూడా లిజిటిమేట్ చిల్డ్రన్స్ అని అంటున్నారు. అంటే వాళ్ళు ఈ లివింగ్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలైనా కూడా లిజిటిమేట్ చైల్డ్ కిందకి వస్తారు కనుక ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు పోషించే బాధ్యత భారం అంతా కూడా వాళ్ళు అనుభవించే హక్కు ఉన్నది.
కనుక ఇక్కడ ఈ పిల్లలు 125 CRPC కింద మెయింటెనెన్స్ అనేది ఆ తండ్రుల దగ్గర నుంచి అడగొచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఈమెను ఈ ఉన్న ప్లేస్ లోనే వాళ్ళెవరూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ పెట్టకూడదు అని ఒక ఆర్డర్ కూడా ఆవిడ విత్-ఇన్ 3 days లో తెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఆవిడ ఉన్న ప్లేస్ లో నుంచి ఆవిడని కలపకూడదు కూడా ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈవిడకి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి బతకగలిగే శక్తి లేదు కనుక, కానీ వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది తీసుకునే హక్కులన్నీ ఈవిడికి ఉన్నాయి కనుక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద పర్మనెంట్ ఎలిమనీ, మెయింటెనెన్స్, రెసిడెన్షియల్ ఆర్డర్స్, నాట్ టు డిస్టర్బ్ అంటే ఆవిడ ఉండే ప్లేస్ ని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఆవిడంతా ఆవిడ ఉండేటట్టు, వీళ్ళు ఆవిడని ఎలాంటి మానసికంగా శారీరకంగా బాధపడకుండా ఉండేటట్టు ఇలాంటివన్నీ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందలోకి వస్తాయి. అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఎందుకు మేము చెప్తుంటామంటే ఎప్పుడైతే ఆ యాక్ట్ లో వీళ్ళు కేసెస్ కంప్లైంట్ ఇస్తే 90 days లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. సో అది క్వాసీ క్రిమినల్ కేసెస్ అండి. సో క్వాసీ క్రిమినల్ కేసెస్ అంటే వాళ్ళకి జైలు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇందాక మీరు చెప్పినట్టు మేడం గారు వాళ్ళు ఏదైతే ఆస్తి ఇస్తాము అని అంటున్నారో దానికి విత్ ఇన్ ఫ్యామిలీ కనుక గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. లేదు అని అంటే ఒక MOU లాంటిది రాసుకుని ఆ అమ్మాయికి ఆ ఆస్తి అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయగలిగితే ఇక ఫర్దర్ గా వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. లేదు మేము ఇవ్వము అని చెప్పేసి మీరు చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు వినే పక్షంలో డెఫినెట్ గా కూడా వాళ్ళ అన్ని ఐపీసీలో ఉండే చాలా ఘోరమైన సెక్షన్స్ వాళ్ళు చేసిన చర్యలకు వాళ్ళు అట్రాక్ట్ కాబడి ఉంటారు. ఓకే ఓకే సరే అనురాధ గారు. సో మనం ఇప్పుడు సేమ్ మీరు చెప్పింది వీళ్ళతో చెప్పి వీళ్ళు గివ్ దెమ్ సమ్ టైం. సో వాళ్ళు లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రేపు సాయంకాలం లోపల వాళ్ళకి సొల్యూషన్ చెప్తే సరే, లేదంటే మనం మండే నుంచి యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్యామిలీ మీద ఎంఐ ద్వారా ఏమేమి లీగల్ గా ప్రొసీడింగ్స్ మనం చేయగలమో అవన్నీ చేసేద్దామండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు విన్నారు మేడం చెప్పిందంతా. సో మీకు నేను చెప్పగలిగేదంతా ఒకటే, తప్పు చేసేసారు అయిపోయింది, దాని గురించి మీరు మాట్లాడద్దు, ఇంకా ఆమె మాట్లాడద్దు. ఇప్పుడు ఆమెకి ఆమె కుటుంబానికి మీరు ఏం చేస్తారన్నది మీ అన్నతో మాట్లాడతారో, లేకపోతే మీ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడతారో, మీ పెళ్ళాలతో మాట్లాడతారో, ఎవరితో ఏం మాట్లాడుకుంటారో ఇవాళ మాట్లాడుకొని రేపటికల్లా లక్ష్మి గారికి మీరు మీ సమాధానం చెప్పాలి. చెప్పని పక్షంలో సోమవారం నుంచి మీ మీద అన్ని కేసులు అమ్మాయితో మేము వేపిస్తాం. మీరు ఒప్పుకున్నవన్నీ రికార్డ్ అయ్యాయి, మీరు మాట్లాడిందంతా రికార్డ్ అయింది. ఎక్కడ ఎవరు తప్పించుకోవడానికి ఉండదు. ఇందులో ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. మేము మిమ్మల్ని ఏమీ బలవంత పెట్టడం లేదు, మీరే నిర్ణయం తీసుకోండి. మీరు ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవాలంటే రేపు లక్ష్మి గారితో మాట్లాడి ఆ అమ్మాయికి ఏం చేస్తారన్నది చెప్పండి. లేని పక్షంలో ఎల్లుండి మొత్తం లీగల్గా వెళ్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడ చెప్పారు అనురాధ గారు. ఇంకా మీ విచక్షణకు వదిలేస్తున్నాం, మీ ఆలోచనకు వదిలేస్తున్నాం. మీరు ఆలోచించుకొని మీరు ఏం చేస్తారన్నది రేపు లక్ష్మి గారికి చెప్పండి. ఒకసారి మీ పిల్లల్ని పిలవండి అమ్మ, చూద్దాం. నీ పేరేంటమ్మా? గాయత్రి. గాయత్రి, ఏం చదువుతున్నావు? నీ పేరా? గణేష్. గణేష్, నువ్వేం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. నువ్వు సెకండ్, అది సెకండా? నేను బస్సులో పోతాడు కాదు, ప్రైవేట్. ఓ ప్రైవేట్ చదువు, లోకల్. తను గవర్నమెంట్ స్కూల్ చదువుతుందా? ఇద్దరు ఒకే క్లాస్. బాగా చదువుకుంటున్నావు గణేష్. మీరిద్దరు బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకోవాలి. చూసుకుంటారా? ఏరా గణేష్, అమ్మని బాగా చూసుకో, అమ్మని ఎప్పుడు విసిగించకూడదు, సరేనా? సరే, మీకు చెప్పాల్సింది చెప్పేసాం. ఇంకా నిర్ణయం మీ చేతిలో ఉంది. మీరు రేపు సాయంకాలానికల్లా మీరు ఏమి డిసిషన్ తీసుకుంటారో, ఏమి నిర్ణయించుకుంటారో లక్ష్మి గారికి చెప్తే దాని ప్రకారం ఈ కేసుని ఎట్లా ప్రొసీడ్ చేయాలో మేము చేయిస్తాం. నేను చెప్పేదల్లా ఒకటే, ఆ చేసిన పాపానికి ఇప్పుడన్నా ఆ అమ్మాయికి ఒక మంచి దారి చూపిస్తే కొద్దో గొప్ప పుణ్యం వస్తుంది, మీ బతుకు మీరు బతుకుతారు. ఆయనకి దరువేంది, మేము అందరు దరువేయాలి. ఆయనకి దరువేంది, అందరు కనిపించే వాళ్ళందరూ దరువేస్తే కరెక్ట్ గా ఉంటాడు. వీలైతే దరువు మీ అందరూ మీకు ఎప్పుడెప్పుడు దరువేయాలనుకుంటారో దరువేయించు, వండి పెట్టాలి. ఇంత చేసి మీరు అతనికి వండి పెట్టాలి. వచ్చి బయలుదేరండి. మీరు రేపు సాయంకాలానికల్లా ఆవిడకి చెప్తే దాన్ని బట్టి మీ జీవితాలు మేము నిర్ణయిస్తాం. ముందు వాళ్ళు సంతకాలు తీసుకోవాలి అందరి దగ్గర.